ప్రముఖ సినీ నటుడు కోటా శ్రీనివాసరావు ఇక లేరు అనే వార్త ఎవరూ జీర్ణించుకోలేకపోతున్నారు. టాలీవుడ్ చిత్ర పరిశ్రమ అంతా కదిలి వస్తోంది. ఆయన మరణ వార్త విన్న అందరూ కూడా తీవ్ర విచారంలో ఉన్నారు. వేరే ప్రాంతాల్లో ఉన్నటువంటి వ్యక్తులు కూడా కడసారి ఆయన్ని చూసేందుకు వస్తూ ఉన్నారు. టాలీవుడ్లో సుమారు 40 సంవత్సరాలుగా ఎన్నో అద్భుతమైన సినిమాల్లో నటించారు ఆయన. 750 చిత్రాల్లో ఇప్పటివరకు నటించారు కోటా శ్రీనివాసరావు. చివరి వరకు కూడా తను నటుడిగానే ఉంటాననే విషయాన్ని కూడా తెలియజేశారు ఆయన. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగం చేస్తూ తర్వాత ఆయన సినిమా రంగంలోనే కొనసాగారు. కోటా శ్రీనివాసరావు గారి వయసు 83 సంవత్సరాలు. తెల్లవారుజామున 4 గంటలకు ఆయన కన్నుమూశారు. ఆయన మరణ వార్త అందరినీ తీవ్ర విషాదంలో నెట్టింది. అయితే ఆయన తన సొంత ప్రాంతమైన కంకిపాడులో తన శేష జీవితాన్ని గడపాలని అనుకున్నారు. కానీ తన కుమారుడు మరణం ఆయన్ను ఎంతో బాధకు గురిచేసింది. బాధ్యతలన్నీ కుమారుడికి అప్పచెప్పి తన సొంత ఊరు వెళ్ళిపోవాలని ఆయన అనుకున్నారు. కానీ ఆ కోరిక నెరవేరలేదు. మనవళ్ళు, కోడలు అందరితో హైదరాబాద్లోనే ఉండిపోయారు. అయితే కోటా శ్రీనివాసరావు గారి అంత్యక్రియలు ఎక్కడ జరుగుతాయని అందరూ కూడా చూశారు. ఆయన అంత్యక్రియలు హైదరాబాద్లోని మహాప్రస్థానంలోనే నిర్వహించనున్నారు కుటుంబ సభ్యులు. ఇప్పటికే ఏర్పాట్లు కూడా చేస్తూ ఉన్నారు. అయితే తన సొంత గ్రామంలో చివరి వరకు ఉండాలని ఆయన భావించారు. కానీ తన కుమారుడి మరణంతో ఆయన వేసుకున్నటువంటి ప్రణాళిక దూరమైంది. చివరికి మనవళ్ల చదువులు, అలాగే కోడలు వీరందరి బాధ్యతతో ఆయన హైదరాబాద్లోనే ఉండిపోయారు. లేదంటే తన కుమారుడికి అన్నీ అప్పచెప్పి తాను తన శేష జీవితాన్ని తాను పుట్టిన ఊరిలో గడపాలని ఎన్నోసార్లు భావించారు. ఈ విషయాన్ని పలు ఇంటర్వ్యూలో కూడా తెలియజేశారు ఆయన. అయితే ఆయన మరణ వార్త విని అందరూ కూడా ఒక్కసారిగా విషాదంలో ఉన్నారు. ఆయన నివాసానికి చేరుకుంటున్నారు. బ్రహ్మానందం, అదేవిధంగా బాబుమోహన్, స్టార్ హీరోలు, దర్శకులు, నిర్మాతలు, అప్పటి నటీనటులు అందరూ కూడా ఆయన్ని చూసి, ఆయన భౌతికాయాన్ని చూసి కన్నీటి పర్యంతమవుతున్నారు. మహాప్రస్థానంలో మధ్యాహ్నం ఆయన కుటుంబ సభ్యులు అంత్యక్రియలు నిర్వహించనున్నామనే విషయాన్ని కూడా తెలియజేశారు. అక్కడ కూడా చిత్ర పరిశ్రమ ప్రముఖులందరూ కూడా తరలి వస్తున్నారు. ఇండస్ట్రీలో ఆ వార్త ఒక్కసారిగా అందరినీ తీవ్ర విషాదంలో నెట్టింది. ఆయన బాగానే ఉంటారు, కోలుకుంటారని అందరూ భావించారు. కానీ ఇలా దూరం అవుతారనే వార్త అందరినీ కూడా తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. ఇటీవల బండ్ల గణేష్తో ఆయన కలిసిన ఫోటోలు కూడా బయటకు వచ్చాయి. ఆయనకు షుగర్ వ్యాధి చాలా ఇబ్బంది పెట్టింది. ఆయన అనారోగ్యంతో కన్నుమూశారు. 83 సంవత్సరాల వయసులో ఆయన కన్నుమూశారు. దాదాపు 2023 వరకు సినిమా ఇండస్ట్రీలో చిత్రాల్లో నటించారు ఆయన. అయితే ఇటీవల పలువురు దర్శకులు కలిసి సినిమాలో నటించమని అడిగినా ఆరోగ్యం సహకరించడం లేదనే విషయాన్ని తెలియజేశారు ఆయన. ఆయన మరణవార్త ఒక్కసారిగా టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదాన్ని నింపింది.